ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయలేదు, మొత్తం సూరత్ నుంచి తీసుకొచ్చారని అసెంబ్లీలో నేతన్నలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని ఖండిస్తూ ఈ నెల 30 మంగళవారం రోజున కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్టు వస్త్ర పరిశ్రమ జేఏసీ నాయకులు తెలిపారు. వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నివారించాలని, కార్మికులకు ఉపాధి కల్పించాలని, కరెంటు సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వ ఆర్డర్లు గతంలో మాదిరిగా ఇవ్వాలని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద నేతన్నలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో గడ్డం ప్రభాకర్, సామాల భాను, ఆడపు వివేక్, గాజుల సాయికృష్ణ, చిలుక అనిల్ కుమార్, భరత్, వెంకటసాయి, వేముల ప్రవీణ్లు కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ముషం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి 7 మాసాల నుంచి వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వాళ్ళందరికీ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా, కార్మికులకు ఉపాధి కల్పించకుండా రాజకీయ కక్ష సాధింపుకు నేతన్నలు బలి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం ప్రభుత్వంపైనే ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందని, గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంపై ఆధారపడే వస్త్ర పరిశ్రమ నడుస్తుందని, ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం కొనసాగించిన పథకాలని బంద్ చేసి కార్మికుల ఉపాధి దెబ్బతీయటం ఎంతవరకు సమంజసమన్నారు. బతుకమ్మ చీరలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మొత్తం బతుకమ్మ చీరలే సిరిసిల్లలో ఉత్పత్తి జరిగినట్టు, సూరత్ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ తెలంగాణలో పంచినట్టు మాట్లాడటం సరైంది కాదని, సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తి జరిగిందా లేదా ప్రభుత్వానికి తెలవదా? బతుకమ్మ చీరలో ఏమన్నా అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసి అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప ఉత్పత్తి చేసినటువంటి నేతన్నల మనోభావాలు దెబ్బతీసే విధంగా, నేతన్నలు అవమానపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 30,000 కుటుంబాల జీవితాలు ఆగం చేయకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నేతన్నలను అవమానపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ రేపు కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పవర్లూమ్ కార్మికులు మరియు అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు, యజమానులు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల వారందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అంకారపు రవి, బండారి అశోక్, ఏనుగుల ఎల్లయ్య, మండల బాలరాజు, కట్టెకుల లక్ష్మీనారాయణ, కళ్యాణపు సుభాష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. వారికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు కూడా శాశ్వత పరిష్కారం అంటూ ఏది జరగలేదు. మనకు కావాల్సింది పరిశ్రమకు కరెంటు సబ్సిడీ యథావిధిగా ఇస్తేనే ఈ నేతన్నలకు ప్రతినిత్యం పని ఉంటుంది. మరి దాన్ని విస్మరించి ఈనాడు సబ్సిడీ కాకుండా కొన్ని యూనిట్లకు 8 రూపాయలు, కొన్ని యూనిట్లకు 4 రూపాయలు, కొన్ని యూనిట్లకు 2 రూపాయలు, ఈ విధంగా ప్రభుత్వము చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మనం నిరసన తెలుపుతూ ఈనాడు ఇన్ని రోజుల నుంచి మనం రిలే నిరాహార దీక్ష చేస్తున్నా, హైదరాబాద్లో దీక్ష సభలు నిర్వహించిన ప్రభుత్వానికి ఏది స్పందన లేదు. కాబట్టి మనము మన యొక్క సమస్యలను పరిష్కారం అయ్యే వరకు కూడా మనం ఇలాగే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ప్రభుత్వం నుండి కావలసినటువంటి ఆర్డర్లు కానీ, విద్యుత్ సబ్సిడీలు కానీ, వచ్చేటువంటి పేమెంట్స్ కానీ మరి ఇస్తేనే మరి పరిశ్రమ నేతన్నకు పని కలుగుతుంది, ఆసాములకు పని కలుగుతుంది, యజమానులు యథావిధిగా పరిశ్రమలు తెలుసుకుంటారు. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే సిరిసిల్లలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్యను పరిష్కరించి తొందరగా ఇది మాకు వారి ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. సమస్యలు పరిష్కరించాలని గత 8 రోజుల నుంచి చేస్తున్న పోరాటానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మో నీరెత్తినట్టు ఉంది. అందులో భాగంగా రేపు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కలెక్టరేట్ ముట్టడికి అందరూ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలన్నీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, పొద్దుగల ఉదయం 10 గంటల వరకే దీక్ష శిబిరవంతంగా రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు మరి వెంటనే స్పందించాలి, ఈ దీక్షకు మద్దతు తెలిపడానికి దీక్ష శిబిరం రావాలని జేఏసీ అనుబంధ సంఘాల పక్షాన ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 7 మాసాల నుంచి పని లేక తీవ్రంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ఈ సమస్య పరిస్థితుల బాధ్యత మీపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రి కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా మరి ఎన్నోసార్లు వచ్చిపోయాడు, కానీ సమస్య గురించి ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకొచ్చలేదు. ఖాళీ హామీలతోటి ఓదార్పు ప్రయత్నాలు చేస్తున్న పరిష్కారం దిశగా
చేస్తలేడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తం రాజకీయ కక్ష సాధింపు ధోరణిగా వేడిస్తూ ఉంది. మరి ఆ రకంగా ఉంటే మరి మొత్తం వస్త్ర పరిశ్రమ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఒకప్పుడు సిరిసిల్ల మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించే సిరిసిల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు వలస పట్టే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం గుర్తించి వెంటనే వీళ్ళకి ఉపాధి కల్పించాలని, అట్లాగే కరెంటు సమస్య పరిష్కరించాలని, ప్రభుత్వ ఆర్డర్లు గతంలో ఇచ్చిన కానీ ఎక్కువ ఇవ్వాలని, మరి ఇక్కడ ఆ రకంగా అయితేనే ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొన్న మనుగడ సాధిస్తారని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించాలి. ఈ విషయంపై ఆయన పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం చూసి తీసుకపోయేందుకు ఆయన ఎంత బాధ్యతగా వహించాలని ఈ సందర్భం తెలియజేస్తూ రేపు ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇలంతకుంట మండలం రేపాక గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. రేపాక గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చెప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి వండిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబ సభ్యులు చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆ దేవతను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రేపాక రెడ్డి సంఘం సభ్యులు రొండ్ల లింగారెడ్డి, మల్లారెడ్డి, మాధవరెడ్డి, భాగ్యారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన దొంగిలించబడిన 78 ఫోన్లు రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు సిరిసిల్ల పోలీసులు. 20 ఏప్రిల్ 2023 నుంచి ఈ రోజు వరకు జిల్లాలో 1200 సెల్ ఫోన్లు CEIR టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించారు. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన దొంగిలించబడ్డ 78 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిందా అయితే టెన్షన్ పడొద్దని, వెంటనే CEIR లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఈ రోజు వరకు CEIR పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అందించి 84%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో 1000కి పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. CEIR అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా, తిరుమలేశ్లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. మన జిల్లాలో ఇప్పుడు CEIR యాప్ మనం జిల్లాలో వాడుతున్నాము. ఈ ప్రజలు కూడా డైరెక్ట్లీ కూడా వాళ్ళకు కూడా ఇది మొబైల్ దొంగతనం అయిపోయినప్పుడు లేకపోతే వాళ్ళ లాస్ అయినప్పుడు వాళ్ళ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈరోజు వరకు 1200 దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. దానిలో 1020 మనం రికవరీ చేసాం. ఆల్మోస్ట్ 84% మొత్తం స్టేట్లో మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము. 1000 కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిరిసిల్ల ఫస్ట్. సో అందరితో అదే మనవి, ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది, లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది. సో ఇది మనం జాగరూక ఉండొచ్చు, కొంచెం జాగరూకత ఉంటే ఇట్లైన సంఘటన జరగదు. సో అందరు కొంచెం జాగరూక ఉండాలి. మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే డైరెక్ట్లీ CEIR యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయొచ్చు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేదే బోనాల పండుగని ఈ బోనాల పండుగను విద్యార్థులకు చిన్నప్పటి నుంచి తెలియచేయటమే పాఠశాల ముఖ్య ఉద్దేశమని ముస్తాబాద్ మండలం పోతుగల్ శ్రీవాణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ పెద్దిగారి శ్రీనివాస్ అన్నారు. పోతుగల్లో శ్రీవాణి పబ్లిక్ స్కూల్లో కరెస్పాండెంట్ పెద్దిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసుకొచ్చిన బోనాలు ఎత్తిపెట్టుకుని పోతురాజుల నృత్యాలు డప్పు చప్పుల మధ్య బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర కనుల పండుగ సాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి దశ నుంచే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియచేయటమే పాఠశాల ప్రధాన ఉద్దేశమన్నారు. తెలంగాణలో జరిగే బోనాల జాతరకు ప్రత్యేకత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలతో ఉండేందుకే ఆషాఢ మాసంలో బోనాల పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు కలరు. తెలంగాణ లస్కర్ బోనాల పండగ సందర్భంగా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గతంలో ఈ యొక్క తెలంగాణలో గ్రామ దేవతలను తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఇవాళ తెలంగాణ పండగలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళే విధంగా తెలంగాణ యొక్క సంస్కృతి పిల్లలకు తెలియజేసే విధంగా ఈరోజు మన పాఠశాలలో విద్యార్థుల చేత ఈ యొక్క బోనాల సంస్కృతి, గ్రామ దేవతల పూజించే విధానం, అదేవిధంగా గ్రామంలో ఉండే వివిధ కళాకారులను కూడా ప్రదర్శించడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇప్పుడు ఏంటంటే ఒక పాఠశాలలో కేవలం ఒక సంస్కృతిలో భాగంగా పండగలే కాకుండా భవిష్యత్తులో తెలంగాణ సంస్కృతి ఏ విధంగా కాపాడాలి, తెలంగాణ సంస్కృతిలో ఏ విధమైనటువంటి సంస్కృతి కాపాడుతున్నామో అదేవిధంగా వాళ్లకు ఒక గౌరవము, ఒక మర్యాద, అదేవిధంగా ఒక కుటుంబము, దాంతోపాటు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి, ఈ సంస్కృతిలో భాగంగా ఇదే కాకుండా పాఠశాలలో తప్పకుండా పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళ యొక్క చదువు విషయంలో కావచ్చు, ఇతర విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా వాళ్ళు ముందుండడానికి పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో కృషి చేసి ఈ యొక్క సంస్కృతిని తర్వాత ఈ యొక్క ఫెస్టివల్ను జరుపుకున్నందుకు వారికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు మరియు తెలంగాణ ప్రజలకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రముఖ కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి ఉత్సవాలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవనంలో ఈరోజు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినారి చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి శాఖ అధ్యక్షులు గజబెంకర్ రాజన్న, సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ, కోనరాపేట సింగిల్ విండో చైర్మన్ బండా నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్, పొరండ్ల రమేష్, సిరిగిరి మురళి, సాయిద్ తదితరులు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని డాక్టర్ సి నారాయణ రెడ్డికి ఘన నివాళులర్పించారు. సిరిసిల్ల ప్రాంతం మానేరు ముద్దుబిడ్డ డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వకవిగా పేరు గడించడం ఎంతో అభినందనీయమన్నారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజుపేట ముద్దుబిడ్డ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, సాహిత్యాభిమానులకు, అట్లాగే సిరిసిల్ల వాసిగా సిరిసిల్ల జిల్లా
ముద్దుబిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కవిగా రచయితగా గొప్ప పేరు తెచ్చిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రజలందరికీ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. సమకాలీన పరిస్థితులను ఆకలింపు చేసుకొని సమాజ చైతన్యానికి ప్రజాభ్యుదయానికి పాటుపడే వ్యక్తులుగా కవులు రచయితలు చిరకాలం ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకొని ఉంటారు. గొప్ప రచయితల్లో గొప్ప కవుల్లో పేరెన్నికగన్న నారాయణ రెడ్డి గారు మన ప్రాంతంలో జన్మించి మన రాష్ట్రానికే ఉమ్మడి రాష్ట్రానికే పేరు తెచ్చే విధంగా వారు గొప్ప రచనలు ఆవిష్కరించిన గొప్ప రచయిత. వారి జయంతి సందర్భంగా స్ఫూర్తిదాయకంగా యువ కవులందరూ కూడా నారాయణ రెడ్డి గారిని అనుసరించి చైతన్యానికి అభ్యుదయానికి పాటుపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరొకసారి అందరికీ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారం. మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల విద్యా అధికారికి తమ సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ డ్వాక్రా గ్రూపులకు అప్పగించడం కుట్ర జరుగుతోందని, దీనివల్ల 22 సంవత్సరాలుగా మధ్యాహ్నం విద్యార్థులకు వంట చేస్తున్న తమకు ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 22 సంవత్సరాల తమ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని తమను తొలగించకుండా జీవో తీయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కార్మికురాలికి 10,000 వేతనం చెల్లించాలని, ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరారు. మెనూ ఛార్జీలు 25 రూపాయలు పెంచాలని, సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నడిగొట్టు లక్ష్మి, మీసం లక్ష్మణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పి ఇలా హరే కృష్ణ హరే రామ అనే స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము మధ్యాహ్న భోజన కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 4 నెలల బిల్లులు రావాలి, జీతాలు రావాలి, ఇంకా కొడుగుట్ల పైసలు రావాలి, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇలా 9 నెలల జీతాలు రావాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికలలో 10,000 రూపాయలు పెంచుతానని చెప్పి వాగ్దానం చేసి ఇలా ఇప్పటికీ అమలు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ నెల 31వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నది. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలా 31వ తారీఖున చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం అసెంబ్లీ ముట్టడిస్తాం. ఇలా మా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాలు చేస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం, రోడ్ల మీద ధర్నాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 23 సంవత్సరాల నుండి ఎట్టిగా నిషేధించుకుంటే తప్ప వాళ్ళకి జీతాలు లేవు, కనీసం జీతభత్యాలు లేవు, పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేవు, కనీసం గ్రాడ్యుయేట్ లేదు, బోనస్ లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ప్రధాన ఉపాధ్యాయులు గ్రామాలలో కోడిగుడ్లు పెట్టాలని చెప్పి అధికారుల ఒత్తిడి. కోడిగుడ్డు పెట్టాలంటే ప్రభుత్వం చెల్లించేది 5 రూపాయలు. ఇలా బయట మార్కెట్లో 6 రూపాయల నుండి 7 రూపాయల వరకు 7 రూపాయలు కోడిగుడ్డు ధర ఉన్నది. ఇంకా 2 రూపాయలు అదనంగా నష్టపోతున్నాం కనుక ఈ ప్రభుత్వమే కోడిగుడ్లు నిత్యావసర సరుకులు సప్లై చేసి మాకు 10,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాకు 10,000 రూపాయలు ఇవ్వకపోతే రేపు అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడిస్తాం. ఇంకా జరగబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఏఐటీసీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలు మేము వంటలు చేయబట్టి రూపాయి చారాణం నుంచి చేస్తున్నాం. రూపాయి చారాణం నుంచి చేస్తే పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను వండినప్పుడు 150 మంది ఉన్నారు, 20 మంది అయ్యారు, 20-30 మంది అయ్యారు. కానీ అట్లా దాంట్లాడితే మళ్ళీ ఎవరికో ఏజెంట్లకు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఏమన్నాడు, మాకు అని ఇచ్చిండు 10,000 జీతం ఇస్తా అన్నాడు. 10,000 జీతం లేదు, ఏం లేదు, ఇంకెవరికి ఇస్తాను అంటుండట. అరే రామ హరే కృష్ణ అన్న ఏంది ఇది, ఈ కథ ఏంది? మాకు సరి అయిన జీతం ఉండాలి. ఆ అంగన్వాడికి ఎట్లా పంపిస్తుర్రో ఆ రకం కోడిగుడ్లు రావాలి. అన్నీ ఎవి వచ్చిన మాకు సరి అయిన జీతం అయితే కల్పించాలి.
10,000 సరుకులు పంపించాలి, సరుకులు పంపించింది నడవది. మేము బంధుకు జరగం, ఎవరు వచ్చినా ఊపుకుంటాం, ఎవరు వస్తారు. మేము 23 ఏళ్ళ నుంచి అంటున్నాం, మా కష్టం ఇంత కూడా మమ్మల్ని అనగా సులుకన తీసి పారేస్తారు. గవర్నమెంట్ పట్టించుకునేదే లేదు. ఎందుకు పట్టించుకుంటలేరు? మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? మేము పొగల తత్తున్నాం, మాకు సిలిండర్ ఇస్తున్నారు, భగోన్లు ఇస్తున్నారు, అంట సామాన్లు ఇస్తున్నారు, కట్టెలకు కూడా కిరాయి కడుతున్నారు. ఎవ్వి లేవు, ఎవ్వి లేకుండా అన్నిటికీ భరించుకొని మేము చేస్తున్నాం. చేస్తే ఇప్పుడు మమ్మల్ని కాదు అని పోదు మహిళా సంఘాలు అది ఇది అని అంటే ఏడుకెళ్ళి ఆనాడు కూడా మహిళా సంఘాలను అండమని అన్నాం. మేము మహిళా సంఘమే, మేము కూడా మహిళా సంఘంలో లేమా? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భార్యను అతి కిరాతకంగా చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో దూస రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మి ఆమెను బెడ్రూమ్ లో బలమైన ఆయుధంతో మొహంపై కొట్టి హత్య చేశాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దూస రాజేష్ 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్నాడు. కుటుంబ కలహాలతో భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతులిద్దరికి 2 కొడుకులు 1 బిడ్డ ఉన్నారు. పెద్ద కొడుకు వేణు మౌనిక వివాహం కాగా బీటెక్ చదువుతున్న చిన్న కొడుకు వెంకటేష్ ఉన్నారు. సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు 2-3 నెలల పని లేక మేము మరి అట్లనే మా డాడీకి అట్లనే కిడ్నీ ఖరాబ్ అయినాయి, డయాలసిస్ అవుతున్నాయి. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం, చెకప్ చేసుకుంటాం. మేము చెకప్ వేసుకున్నాక వచ్చినాం. ఇక ఈయన ఇక్కడిని ఇక అంత అయిపోయింది. ఇక్కడ మొన్న టెస్టులు వేసిండు, ఇక్కడ చేసి టెస్టులు వేసిండు. అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. అదేంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకుని బారకు వేయండు, 12కి వేయండు. మొన్న సాటర్డే నైట్ మబ్బుల్లో 5కి వచ్చిండు, పండుకున్నాడు. షార్ట్ మీద అన్నాడు. అన్నాక మంచిగా తిన్నాడు, చేసిండు, పండుకున్నాడు. మళ్ళీ 5 తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ నేను మాట్లాడి పోయినా మా దేవుని చేసుకుంటే చేసుకున్నాక నాకు వచ్చి తెల్లరా చదువుకుని మా అమ్మ చంపేయడం, మా డాడీ చచ్చిపోయాడు. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన జుట్టు హారిక అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షల ఎల్ఓసి చెక్కును ఈ రోజు మాజీ ఎంపీపీ గుడి సాయిలయ్య బాధితులకు అందించారు. తాళ్లపల్లి గ్రామానికి చెందిన హారిక వైద్యానికి డబ్బులు లేని స్థితిలో ఉండగా ఈ విషయమై స్థానికులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు 2 లక్షల ఎల్ఓసిని మంజూరు చేశారు. ఆ చెక్కును ఈ రోజు మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య బాధితులకు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పల్లె రాజశేఖర్ రెడ్డి, గుమటాల నరసింహారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు గుర్రం ఆదిరెడ్డి, సుదగోని తిరుపతి గౌడ్, పల్లె తిరుపతి రెడ్డి, ఎలుక రమేష్, చంద్రయ్య, మహేందర్ రెడ్డి, జుట్టు రాజయ్య, పల్లె మల్లారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక మరి హాస్పిటల్ చుట్టూ తిరిగి మరి చాలా వాళ్ళు పేదవాళ్ళు, వారికి మరి హాస్పిటల్లో డబ్బులు బాగా అయితేనే క్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కలవగానే వెంటనే స్పందించి అసెంబ్లీ నడుస్తున్నప్పటికి కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మరి పిఏ నుంచి లెటర్ తెప్పించుకొని వెంటనే లెటర్ పెట్టించి మరి 4 లక్షల రూపాయలు వీళ్ళకి అవుతాయని హాస్పిటల్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మరి నిమ్స్ హాస్పిటల్లో మరి వెంటనే స్పందించి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మన మానకొండ ఎమ్మెల్యే గారికి 2 లక్షల రూపాయలు ఈరోజు జుట్టు హారికకు మరి ఎమ్మెల్యే గారు ఇప్పించడం జరిగింది. వారికి తాళ్లపల్లి గ్రామం పక్షాన, ఇల్లంతకుంట మండలం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా వీళ్ళు పేదవాళ్ళు, మరి ఎస్సీ కుటుంబానికి సంబంధించిన వారు. వారికి హాస్పిటల్లో 2 లక్షల రూపాయలు కావాలంటే ఎంత కష్టమో ఈరోజు మనందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా నిజంగా వారు ఆర్థికంగా వీళ్ళని ఆదుకున్నందుకు వారికి పూర్తిగా మా తాళ్లపల్లి గ్రామ పక్షాన, ఇల్లంతకుంట మండలం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సినారే జయంతి వేడుకలు జరిగాయి. మన ప్రాంతం ముద్దుబిడ్డ సినారేకు జ్ఞానపీఠ అవార్డు రావడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి నిర్వహించారు. ఆయన ఫోటోకి పూల అలంకరణ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి మాట్లాడుతూ సినారే సాహితీ రచనలు ఎందరినో కదిలించాయని, ఆయన పేరున అవార్డులు అందిస్తున్నారని, మారసం సంచిక తీసుకొచ్చిందని
ఎంపీగా సినారె కళా మందిరాలు సిరిసిల్ల వేములవాడలో నిర్మించారని, అలాగే కవులు సాహితీ సమావేశాలు జరుపుకోవడానికి అధికారులు భవనం కేటాయించాలని గ్రంథాలయంలో ఫోటో పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి మారుమూల హనుమాజీపేట గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని, తెలుగు భాషకు సాహిత్యానికి ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చారని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసరివేణి పరశురాం, సలహాదారులు డాక్టర్ జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షులు వెంగళ లక్ష్మణ్, బూరదేవానందం, కోశాధికారి ఆడిపు లక్ష్మణ్, చిటికన కిరణ్ కుమార్, యువ కవులు అంకారపు రవి, గుండెల్లి వంశీ, దూడం గణేష్ మరియు గూడూరి బాలరాజు, కామారపు శ్రీనివాస్, వేముల మార్కండేయులు, దొంత దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వంబర కావ్యం ద్వారా జాతీయ స్థాయిలో కవిత్వాన్ని రాసి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి విద్యోత్సవాలతో బాగుంటున్నారు. ఆ రోజుల్లో ఉర్దూ భాష మాతృభాష ఉన్న ఉర్దూలో కవిత్వాన్ని కట్టుబట్టి ఆయన ఇక్కడ శిఖరాలు లేవు, ఆయన చూడని ఉన్నతాలు లేవు అనే విషయాన్ని కాదంటే సినారే మన శిక్షణ లోపల విగ్రహం పెడతా అన్నారు, ముప్పై పెట్టకపోవడం చేసింది. అదే పురపాలక సంఘంలో 10 లక్షలకు అమౌంట్ కూడా తీర్మానం చేసేదన్నారు. ఇప్పటికి కూడా ఆ గ్రంథాలయ ప్రాంతంలో కూడా అది ఎంత కానీ మన ప్రాంతానికి సినారేను గౌరవించుకున్నట్టయితే సందర్భంగా జరుగుతుంది. ఇంకోసం అంటే సిరిసిల్ల మన దగ్గర 5-6 తరగతులు కూడా సినారేని చదువుతుంది. మన ఊళ్ళో అక్కడికి కర్నూలు చదువుకొని హైదరాబాద్ చదువుకొని అట్లా క్రమక్రమంగా అంచెలంచెలుగా వెళ్ళి దాదాపు 90 కవితా సంకలనాలు, కావ్యాలు రాసినటువంటి సినారే ఈరోజు సరంగా నేటి సందర్భంగా నిర్వహించారు. డాక్టర్ సినారే హనుమాజిపేటలో జన్మించి మూలవాగులో ఆడపు నారాయణ గారు, గూడూరు సీతారాం గారు మరి ఇంకా కొంతమంది పిల్లలతో ఒకప్పుడు రంగురాళ్ళు ఏరుకొని అక్కడ విద్యాభ్యాసం చేసి ఎదిగినటువంటి మహానుభావుడు మన యొక్క తెలుగు కవిత్వాన్ని కడలి దాటించాడు, అంటే ప్రపంచాన్ని దాటించాడు. అటువంటి మహానుభావుడు మన సాహితీ లోకంలో మేరు నగధీరుడైనటువంటి అతను ఎంపీగా ఉన్నప్పుడు చాలా పనులు మనకు చేశారు. వేములవాడలో కళామందిరం ఇప్పుడు స్వచ్ఛందంగా చక్కగా నడుస్తున్నది. అలాగే మన సిరిసిల్లాలో కూడా కళామందిరం అయింది, కానీ ఎందుకు పనికి రాకుండా చెత్త కుప్పల కింద జమ అవుతూ ఉంది. మరి దాన్ని కూడా కనీసం సాహితీ మిత్రులకు మరి మీటింగులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఎంత బాగుండేదో ఒకసారి ప్రభుత్వ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది గమనించి ముందుగా వారికి నివాళులు ఈరోజు అంటే జయంతి సందర్భంగా అతను పుట్టి నిజంగా తెలంగాణకు కీర్తి తెచ్చినటువంటి ఘనుడు, తెలంగాణలో మొదటి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి మహానుభావుడు. అతనికి మరి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అతని ఆశయాలు నెరవేరగాని కోరుకుంటున్నాం. సినారే జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సినారే జయంతి కార్యక్రమాన్ని సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మన హనుమాజిపేట జిల్లా తరఫున నివాళులు అర్పిస్తూ హనుమాజిపేటలో జన్మించిన సినారే ప్రపంచవ్యాప్తంగా విశ్వంబర కావ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాడు. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు మన జిల్లాలో కొంచెం ఆదరణ కరువైందనే చెప్పాలి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము అధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ గారిని లెటర్లు ఇవ్వడం ఒకసారి జరిగింది. వాళ్ళకు కూడా రీసెంట్గా 15 రోజుల క్రితం కమిషనర్గా కలవడం జరిగింది. సాహితీ లోకానికి ఇక్కడ ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి మీటింగ్లు కావాలని చెప్పి కమిషనర్ కోరాము. వాళ్ళు కూడా చేస్తామని మాటిచ్చారు కమిషనర్ గారు. అయితే మేము 1991లోనే మారసం తరఫున సినారే రాజ్యసభ ఉన్నప్పుడు 25 లక్షలు శాంక్షన్ చేశారు. ఇప్పుడున్న సినారే కళామందిరం అది అప్పుడు మాన్య రచయితల సంఘం తరఫున 25 లక్షలు శాంక్షన్ అయింది. మున్సిపల్ వాళ్ళు అప్పుడు మేము ఆధీనంలో తీసుకొని కట్టిస్తామని మీకు రూమ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు సినారే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ అది దాని ద్వారా ఏమైందంటే కవి లోకాన్ని కొంచెం సాహితీ లోకాన్ని ఎవరూ పట్టించుకోకుండా
ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. నిన్న కూడా అంటే గ్రంథాలయంలో కూడా ఫోటో తీసేయడం జరిగింది. మాకు కార్యక్రమాలు చేసుకోవడానికి ఏంటంటే 1 ఇయర్ నుంచి కార్యక్రమాలు చేసుకోకుండా అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. స్టూడెంట్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి మాకు ఇవ్వలేకపోతున్నాను. వారిని కూడా వాళ్ళ ఇబ్బందిని గమనించి ఇక్కడ గాంధీ చౌక్ కానీ ఇంకెక్కడైనా చేసుకోవడం జరుగుతుంది. పాఠశాలలో పిల్లల మధ్యలో చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే మాకేంటంటే ఒక చిన్న మీటింగ్ హాల్ 50 మంది బట్టి మీటింగ్ హాల్ ఇవ్వాలి అని చెప్పి కమిషనర్ ఇవ్వరాము, వాళ్ళు పరిశీలిస్తామన్నారు. ఇప్పుడు ఉన్నది సినారే కళామంది లేఅవుట్లో ఉంది కాబట్టి మీకు ఇవ్వరాదు. అప్పుడు నిర్మాణం చేసింది కావచ్చు కానీ ఇవ్వరాదు. లేఅవుట్ లేని మీకు జాగా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అధికారులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సాహితీ మిత్రులకు సాహితీకి సంబంధించిన మీటింగాలు చేయాలని కోరుతూ ఆధ్వర్యంలో, ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రచయిత సంఘం అంటేనే జిల్లాలోని దాదాపు 6-7 సంఘాలునే అన్ని సంఘాల యొక్క సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ చౌక్లో మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క జయంతిని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. అసలు సి నారాయణ రెడ్డి ఒక మారుమూల హనుమాజిపేట గ్రామంలో, హనుమాజిపేట ఎంతోమంది మేధావులకు జన్మనిచ్చింది. ఒక మిద్దే రాములు కావచ్చు, లేకపోతే ఆడపు నారాయణ కావచ్చు, అలాగే మరి మన డాక్టర్ సి నారాయణ రెడ్డి ఇంకా చాలామంది మేధావులకు జన్మించినటువంటి గడ్డ అది. ఆ మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాగే అనేకమైన పుస్తకాలు 3500 పైగా పాటలు, సినిమా పాటలు రాశాడు. మరి అలాగే నవ్వని పువ్వు కానీ, అలాగే ఇంకా ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయంలో ప్రయోగంలో అనే ఒక పరిశోధన గ్రంథం కూడా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంకా కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరము, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100కు పైగా పుస్తకాలు ఆయన రాశారు. ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఎన్నో అవార్డులు వచ్చినాయి. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన మామూలు వ్యక్తి కాదు. విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. మరి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ, పద్మ విభూషణ్తో ఆయనను సన్మానించిందంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. రాజ్యసభ సభ్యులుగా కూడా 90 నుండి పనిచేశాడు. దాదాపు 5 సంవత్సరాలు ఎంపీగా కూడా పనిచేశాడు. మరి సినారే ఇక్కడ భవనంకు ఆయన్నే నిధులు కేటాయించాడు. అలాగే వేములవాడలోని ఆ సినారే భవనానికి కూడా నిధులు కేటాయించాడు. అది చాలా మన గర్వకారణం. ఒక తెలుగు జాతికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఆయన జయంతి జరుపుకోవడం గర్వకారణంగా ఉంది. ధన్యవాదాలు. సినారే జయంతి సందర్భంగా వారికి జైలు. కవిత్వం నా మాతృభాష అన్నాడు, తన మాతృభాషతో మకరందం పంచాడు. కవిత పదములకు లయ నేర్పినాడు, తెలుగు కవితకు చిరునామా అయినాడు. హనుమాజీపేటలో పుట్టినాడు, ఆల్ ఇండియాకే గర్వ కారణమైనాడు. విశ్వంబర కావ్యం సృష్టించినాడు, జ్ఞానపీఠం అధిష్ఠించినాడు. నిత్య నూతన కవితామూర్తిగా వెలిగాడు, సాహితీ గగనాన ధ్రువతారగా నిలిచాడు. వీధి నుండి విశ్వంబర దాకా ఎగిసింది సినారే కీర్తి పతాక. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.